హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని కోరుకుంటూ, అందులో నేను కూడా ఉండాలి అనుకుంటూ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వ్లాగ్ అనేది కంటిన్యూ చేయండి. మీ సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే లైక్ కూడా ఇంకొంతమందికి వీడియో అనేది పుష్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకైతే లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసరికి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలకి స్నాక్ రెసిపీ అయితే కంపల్సరీగా చేస్తాను కదా. ఆ స్నాక్ రెసిపీ అలాగే ఈరోజు అయితే 2 రెసిపీస్ ఉన్నాయండి. అవి మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. పిల్లలకి సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇచ్చే స్నాక్ రెసిపీస్తో పాటు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి చక్కగా మనము యాజ్ అన్ మదర్గా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కాబట్టి నేనైతే ఇలా చేస్తూ ఉన్నాను. మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అని అనేసి అయితే కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను దానికి కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేనైతే నూడిల్స్ అయితే చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్ నూడిల్స్ అయితే చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ వచ్చేసి ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా తీసుకున్నాను. అలాగే క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా కొద్దిగా సన్నగా నాకు ఎంతవరకు కావాలో అంతైతే నేను తీసుకున్నాను. అంటే వెజిటేబుల్స్ ఇన్నే తీసుకోవాలి అని ఎన్నైతే ఏం లేదండి, మన ఇష్టం అండి. పిల్లలు ఎక్కువగా తినాలి అనుకుంటే కనుక ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అలాగే ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను. మనం వెజిటేబుల్స్ కట్ చేసే తీరులో కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా పొడవుగా కనుక కట్ చేసుకున్నామంటే మనకు ఖచ్చితంగా బయట స్ట్రీట్ స్టైల్లోనే కంపల్సరీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నేను నూడిల్స్ వచ్చేసి ఒక చిన్నవి 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. వాటిని ఈ విధంగా బాయిల్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసి దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అలాగే సాల్ట్ వేసేసి చక్కగా అయితే వాటర్ని అయితే బాయిల్ చేసేస్తున్నాను. వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం నూడిల్స్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి గోధుమ నూడిల్స్ అండి, హెల్తీయే, మైదా కాదు. అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. మైదా నూడిల్స్ అయితే డైలీ మైదానే అని అనేసి కొద్దిగా ఉంటుంది. బట్ ఇది మైదా కాదండి, గోధుమ నూడిల్స్ మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ నూడిల్స్ మనం ఉడికించుకునేటప్పుడు కంపల్సరీగా మనము దగ్గరే ఉండాలండి. స్టవ్ దగ్గరే ఉండి చక్కగా ఉడికించుకోండి. లేదంటే బాగా మెత్తగా ఉడికిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని కొద్దిగా ఈ విధంగా చూసుకుంటూ కలుపుకుంటూ మనము ఈ విధంగా చేత్తో ఇలా అంటే చక్కగా కట్ అయిపోతే సాఫ్ట్గా ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి వెంటనే జిల్లెడు గంటలోకి అయితే దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఎందుకు అనంటే ఆ వేడి నీళ్ళల్లో ఉంటే అవి ఇంకా మెత్తగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటినీ కూడాను ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ, అంటే తెల్లగడ్డలు, అల్లం ముందుగా వేసుకొని చక్కగా ఒక్కసారి, అంటే ఇవి ఎట్లా అంటే ఎక్కువ ఫ్రై అవ్వాలి అని ఏం లేదండి. కొద్దిగా ఒక 40 to 60% ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. వెజిటేబుల్స్లో ఈ చైనీస్ ఫుడ్లో అంతా ఏంటంటే వెజిటేబుల్స్ అనేవి మరీ ఎక్కువగా మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 70% వరకు వెజిటేబుల్స్ అనేవి కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక 40% ఈ ఆయిల్లో కనుక ఫ్రై చేసేసుకునేసి మొత్తం రెసిపీ కంప్లీట్ అయ్యేసరికి మనకి 70 to 80% ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా కంపల్సరీగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేసుకొని చేసుకున్నామంటే మనకి ఆ చైనీస్ ఫుడ్ ఫ్లేవర్ అనేది రాదనమాట. సో అందుకని ఈ రెసిపీ చేసేటప్పుడు కంపల్సరీగా మనకి స్టవ్ అనేది కొద్దిగా పాడవుతుంది. బట్ తప్పదు కదండి, కొద్దిగా మనము టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని వెజిటేబుల్స్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకునేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి నూడిల్స్ని కూడా ఇందులో వేసుకునేసి కొద్దిగా పెప్పర్, అలాగే వెనిగర్, అలాగే సోయా సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్, అలాగే టమాటా కచప్, అలాగే ఇది పిజ్జా సాస్ ఉంటుంది కదా, అది కానీ షెజ్వానా సాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. నా దగ్గర అయితే పిజ్జా సాస్ ఉండడం వల్ల నేను అదే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకునేసి కింద నుంచి పైంత వరకు చక్కగా టాస్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఈ సాస్లన్నీ చక్కగా కలిసేలాగా
చక్కగా కలుపుకునేసేయాలి. ఇందులో మనకి ఇంకా కావాలి అనుకుంటే గరం మసాలా, అలాగే జీలకర్ర పౌడరు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈవినింగ్ పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్ అవుతుంది కదండీ! సో, అందుకనేసి నేను ఇవన్నీ కూడా ఏం వేయట్లేదు. ఇలా సింపుల్‌గా అయితే పిల్లలకి చేసి ఇచ్చేస్తున్నాననమాట. మనం చేసే రెసిపీలో కూడా పిల్లల హెల్త్ అనేది మనం ఎప్పుడూ గుర్తుంచుకొని మనం చేసే రెసిపీస్ ఏదైనా కూడాను ఇవి పిల్లలకి సెట్ అవుతాయా లేదా అని అనేది అయితే చక్కగా చూసుకొని చేసుకోవాలి. లాస్ట్కి అయితే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఇక జ్యూస్ విషయానికి వస్తే ఇక్కడ కిడ్నీ పండు జ్యూస్ని కొద్దిగా డిఫరెంట్గా చేస్తారండి. ఇది కిడ్నీ పండు కాదనుకుంటాను, అంటే ఆ కిడ్నీ పండులో ఒక టైప్ అనమాట ఇది. అదే కర్బూజా పండు అంటాం కదా అదనమాట. అది కిడ్నీ పండు జాతే, కానీ పేర్లు వేరే ఉంటాయి కదా అదనమాట. ఇక్కడ ఈ కిడ్నీ పండు జ్యూస్ చాలా ఫేమస్ అండి. భలే చేస్తారు అసలు, చాలా బాగుంటుంది కూడా. మొత్తం మిక్సీకి వేరు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది అసలు. మీరందరూ కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. నాకైతే జ్యూస్లలో ఈ ఈ రెసిపీ అనేది చాలా ఇష్టం అండి. ఈ జ్యూసు చాలా బాగుంటుంది. నేను మా పెద్ద పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా పక్కనింటి ఆంటీ అయితే నాకు ఇది చేసి ఇచ్చారనమాట. నాకు అప్పటి నుంచి ఫేవరెట్ జ్యూస్ అయిపోయింది. ఇవన్నీ కూడా సగం వరకు మనము చక్కగా మిక్సీ జార్లోకి తీసుకునేసి మనకి స్వీటు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి. అలాగే తేనె కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేనైతే యాడ్ చేయటం లేదు. తేనె కూడా ఉంటే యాడ్ చేసేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ కూడా చక్కగా కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి చక్కగా మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. అలాగే ఇందులో ఉన్న సీడ్స్ ఇందాక చూపించాను కదా, అవైతే నేను మన లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇట్లాగే తిని మన మిద్ది పైన ఉండే ఆ తొట్టుల్లో వేసానమాట. చక్కగా చెట్టు వచ్చి ఒక 3 కాయలు అయితే వచ్చాయండి. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అనమాట. సో అందుకని ఆ సీడ్స్ కూడా ఎత్తిపెట్టాను. ఆ సీడ్స్ వచ్చేసి ఈ ఇయర్ కూడా మన మిద్ది పైన కొద్దిగా, అలాగే మన తోట ఉంది కదా, అక్క వాళ్ళ గార్డెన్ ఉంది కదా, నేను చేస్తున్నానని చెప్పాను కదా మీకు, ఆ గార్డెన్లో కూడా కొద్దిగా వేసేద్దాము. ఇప్పుడు కొద్దిగా అయితే మనము మిక్సీ జార్లో మెత్తగా జ్యూస్ చేసేసుకున్నాం కదా, అది సపరేట్గా ఉంచేసుకునేసి ఇప్పుడు ఇంకో కొద్దిగా వచ్చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇదిగోండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు అనేవి జ్యూస్లో కనుక వేసామంటే మనము తాగేటప్పుడు ఈ ముక్కలు తగులుతూ ఉంటే భలే ఉంటుందండి అసలు ఆ జ్యూసు. ఈ ఎండలకి మనం చల్లగా ఈ జ్యూసులు తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వకుండా మనకి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా మీరు ఈ ఎండాకాలంలో అయితే, ఈ సమ్మర్లో అయితే ఖచ్చితంగా టెంకాయ నీళ్ళు తాగడము, జ్యూసులు తాగడము, బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోకుండా మనం కాపాడుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి వాటర్ అనేది రిక్వైర్డ్ ఉంటేనే యాడ్ చేసుకోండి. లేదు మాకు వాటర్ అవసరం లేదు, మేము ఇలాగే తాగేస్తాము అని అంటే ఇలాగే కూడా తాగేయచ్చు అనమాట. మరీ థిక్గా ఉన్నా కూడా పిల్లలు ఏంటంటే తాగరనమాట. సో వాటర్గా ఉంటే ఆ ముక్కలు తగులుతూ ఈ వాటర్తో పాటు నంచుకొని తినేస్తూ ఉంటారనమాట, తిని తాగేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. మనం ఎంత జంక్ ఫుడ్ పెట్టినా కూడా ఇలాంటి రెసిపీస్ కానీ ఇలాంటి జ్యూసెస్ కానీ ఇచ్చినప్పుడు పిల్లలకి అది బ్యాలెన్స్ అయిపోయి పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదనమాట. మనం ఏం పెట్టినా కూడా దానికి అంటే చెప్తారు కదా, యాంటీబయాటిక్ లాగా మనం ఒకటి ఇచ్చాము అని అంటే దానికి బ్యాలెన్స్ అయ్యేలాగా ఇంకొకటి అయితే ఇచ్చేసామంటే పిల్లలు చక్కగా తినేస్తారు, వాళ్ళకి నచ్చింది తింటారు, అలాగే మనం ఇచ్చేది కూడా తింటారనమాట. ఇదిగోండి ఈ రోజైతే నా స్నాక్ రెసిపీస్ వచ్చేసి ఇవ్వండి. మీరేం చేశారు ఏంటి అని అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ పిల్లల విషయంలో మీరేమేం జాగ్రత్తలు తీసుకుంటారు, ఇంకేమైనా నేను ఏదైనా తీసుకోవాలా, నాకేమైనా తెలియకపోతే మీ కామెంట్ల ద్వారా అయితే నాకు తెలియజేయండి. నేను కంపల్సరీగా వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తానండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడాను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.